హాయ్ అండి. ఈరోజు నేను ఇంట్లోకి ఫిష్ ఫ్రై చేశానండి. దీని తయారీ విధానం ఎలాగో మీరు చూస్తారు గాని చూపిస్తాను చూడండి. ముందుగా నేను ఒక అర కేజీ చేప ముక్కలు తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఈ చేపలు కడిగేటప్పుడు కొంచెం వెనిగర్ వేస్తే నీచు వాసన అనేది అస్సలు ఉండదండి. వెనిగర్ వేసి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. ఇంకో ప్లేట్ తీసుకొని దీంట్లో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం, హాఫ్ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, గరం మసాలా అర టీ స్పూను, వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఆయిల్ వేయాలండి. మంచి నూనె కొంచెం వేయాలండి, చాలా కొంచెం వేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు ఒక నిమ్మకాయని అరబద్ద పిండుకోవాలండి. దీంట్లో అరముక్క అయితే సరిపోయిద్దండి. బాగా పిండుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదండి, మొక్కజొన్న కార్న్ ఫ్లోర్ ఒక స్పూన్ వేయాలండి. కార్న్ ఫ్లోర్ ఒక స్పూన్ వేసి దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేయాలండి. ఈ ఫుడ్ కలర్ మీకు ఇష్టం ఉంటేనే వేయండి, లేకపోతే లేదు. ఇది వేస్తే కొంచెం కలర్ బాగా వచ్చిద్దండి, ఎర్రగా ఉంటాయి ముక్కలు, అందుకే నేను వేస్తున్నాను. ఇది వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం చేత్తో బాగా కలుపుకోవాలండి. బాగా కలపాలండి. కలిపిన తర్వాత ఒక్కొక్క ముక్క తీసి ఈ మసాలా పట్టించి పక్కన పెట్టుకోవాలండి. ఒక్కొక్క ముక్క తీసుకొని బాగా మసాలా మొత్తం ఈ ముక్కకు పట్టాలండి. ఒక్కొక్క ముక్క తీసుకొని ఇలా పట్టించి పక్కన పెట్టుకోండి. ఈ మసాలా మొత్తం ఈ ముక్కలకు బాగా పట్టాలండి. బాగా పట్టించాలి. ఇలాగే చేత్తో అదుముతూ పట్టాలండి. అన్ని ముక్కలకి ఇలా ఈ విధంగానే పెట్టండి. బాగా పట్టించండి, అప్పుడే ముక్క రుచిగా వస్తుంది. ఈ విధంగా మొత్తం చక్కగా అన్ని ముక్కలకి పట్టించేసిన తర్వాత ఒక అరగంట సేపు బాగా నానాలండి. ఈ విధంగా పట్టించిన తర్వాత ముక్కలు అన్ని ముక్కలకి ఇలాగే పట్టించండి బాగా. చూడండి, మసాలా మొత్తం సరిపోయింది ముక్కలకి. ఈ విధంగా పట్టించుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం అంటారా, మీకు ఎంత పట్టిద్దో ఆ విధంగా వేసుకోండి. తగ్గించైనా వేసుకోవచ్చు, ఎక్కువైనా వేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి మసాలా. బాగా పట్టించేసిన తర్వాత ఒక అరగంట నానాలండి చేప ముక్కలు. నానితే మసాలాలు బాగా పట్టి మంచి రుచిగా వస్తాయండి. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేయండి. అరగంట అయిపోయిందండి. ఇప్పుడు బాండ్లీ పెట్టి దాంట్లో నూనె వేయాలి. నూనె వేసిన తర్వాత కొంచెం నూనె వేగిన తర్వాత వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ చేప ముక్కల్ని దీంట్లో నెమ్మదిగా వేసుకోవాలండి. నెమ్మదిగా వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎక్కువ మంట పెట్టేస్తే మాడిపోతాయండి. పైన మాడితే కింద పచ్చిగా ఉంటాయి. అందువల్ల వీటిని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేగనివ్వాలండి.
ఇది ఎంత సమయం పట్టిద్దంటే ఈ పొయ్యి మీద 3 నిమిషాల్లో వేగిపోతాయండి. మీడియం ఫ్లేమ్‌లో 3-4 నిమిషాల్లో వేగిపోతాయి చేప ముక్కలు. 3 నిమిషాలు కదపకుండా ఇలాగే ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి కొంచెం కింద కలర్ వస్తుంది. నెమ్మదిగా తిప్పాలండి ముక్కల్ని. చూసారా మసాలా అనేది అస్సలు విడిపోలేదు. ఎలా ఉందో మనం ఎలా వేసామో అలాగే ఉంది చూడండి. ఇలా నెమ్మదిగా తిప్పుకోవాలి ముక్కల్ని. ఇటువైపు కూడా ఇలాగే కాల్చుకోవాలండి. అస్సలు విరగలేదు చూడండి ఎలా వచ్చినాయో. చాలా బాగా వచ్చినాయి. ఇటువైపు కూడా అలాగే ఒక 3 నిమిషాలు కాల్చుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ ముక్కలన్నీ మీడియం ఫ్లేమ్లోనే వేగాలి, లేకపోతే లోపల కింద మాడిపోతాయి, లోపల మొత్తం పచ్చిగా ఉంటాయండి. అస్సలు నీచు వాసన అనేది ఉండదండి. ఇలా వేసుకుని చేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయండి. చూసారా బాగా వేడిపోయినాయి, బాగా వేగిపోయినాయి. ఎంత బాగా వచ్చినాయో. ఇప్పుడు తీసేస్తున్నానండి. మొత్తం ఒక ప్లేట్లో తీసుకోండి. ఇలా వేగించుకుంటే సరిపోయిద్దండి. చూసారా వేడి వేడి ఫిష్ ఫ్రై ఎంత బాగా వచ్చినాయో. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఈ విధంగా చేసుకొని తినండి. ఎలా ఉందో మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. నేను ఈ ఛానల్ కొత్తగా పెట్టానండి. మీరు ఎలా వచ్చిందో మీ ఇంట్లో చూసి ఒకసారి